దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 77వ కీర్తన 6వ చరణం. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందును. మనకు ప్రపంచంలోనే అత్యంత సువాసన గల అత్తరు బాల్కన్ అనే పర్వతాలపై పెరుగుచున్న గులాబీ మొక్కల నుండి తీయబడుతుంది. అయితే వాటిల్లో ఆ గులాబీలను ఏ సమయంలో పోగు చేస్తారంటే చీకటి సమయంలోనే పోగు చేయాలంటే మధ్యరాత్రి తర్వాత 1 గంట నుండి 2 గంటల్లోగానే కోసివేస్తారు. లేదంటే వాటి యొక్క సువాసన తెల్లవారేసరికి వాటిలో ఉన్నటువంటి సువాసన 40% పోగొట్టుకుంటాయి. అలానే మన జీవితాల్లో కూడా గాఢాంధకారంలో నడిరాత్రిలో ఉన్నప్పుడే మనము ఎక్కువ సువాసన కలిగి ఉంటాము అనేది మానవ జీవితంలో సత్యము. ఒక పిట్ట ఎప్పుడు పాట పాడుతూ ఉంటుందంటే ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు వేయచ్చు చరణంలో ఒక భాగం పల్లవిలో ఒక భాగం మాత్రమే పాడిద్ది. అయితే సూర్యకిరణాలు పడకుండా పంజరాన్ని ఒక దుప్పటితో కప్పివేసినప్పుడు మాత్రమే చీకట్లో ఆ పాట పాడి వినిపిస్తుంది. అలానే మన జీవితాల్లో చీకట్లో ఉన్నప్పుడు దేవునికి మనము సువాసనలో ఇవ్వగలుగుతూ ఉంటాము. అంటే చీకటి తర్వాత వెలుగు వస్తుంది అనే ఆశతోటి మనం దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మన జీవితాల్లో కూడా సువాసనలు వెదజల్లటానికి సహాయం చేస్తారు. ఒక పిట్ట పంజరంలో వెలుగుచుండినప్పుడు తన యజమానికి ఇష్టము గల పాటను పాడదు. అటు ఒక అడుగు ఇటు ఒక అడుగు వేయచ్చు చరణంలో ఒక భాగము పల్లవిలో ఒక భాగము మాత్రం ఒక పల్లవిలో ఒక పదము మాత్రమే పాడును. అయితే సూర్యకిరణాలు పడకుండా పంజరమును ఒక దుప్పటితో కప్పివేసినప్పుడు మాత్రమే చీకటిలో ఆ పాట అంతటిని పాడి వినిపించును. చాలామంది చీకటి పడి వరకు ఏ పాటనో పాడ నేర్చుకున్నారు. దేవదూతల పాట రాత్రికాలమందే వినబడెను. మధ్యరాత్రిలోనే ఈ కేక వినపడినది. ఇదిగో పెండ్లి కుమారుడు, ఆయనను ఎదుర్కొనుటకు రండి. ఆకాశము కారు మేఘముతో కమ్ముకొన్నట్లు చూచు వరకు ఎవరునూ తన సంపదలో సంగీతము పాడలేరు, వినలేరు. చీకటిలో నుండి వెలుగు వచ్చును, రాత్రిలో నుండి ఉదయము వచ్చును. బాల్కన్ రాష్ట్రములకు పరవాసినిగా పంపబడిన నటాలి అను సెర్బియా రాణి కొరకు వెదక వెళ్ళిన జేమ్స్ క్రిల్మన్ తన ఉత్తరములలో ఇలాగ వ్రాసెను. ప్రపంచమంతటిలో అత్యధికమైన సువాసన గల అత్తరు బాల్కను పర్వతములపై పెరుగుచున్న గులాబీ మొగ్గల నుండే తీయబడుచున్నదని మొట్టమొదటిసారిగా ఈ యాత్రలో తెలుసుకొంటిని. దాని విషయమై నేను వినిన వింతైన వార్త ఏదనగా ఆ గులాబీలను చీకటి సమయమందే పోగు చేయవలెనట. మధ్యరాత్రి అయిన తర్వాత 1 గంట నుండి 2 గంటల్లోగానే వాటిని కోసివేయుదురు. ఆ వార్త నాకు విపరీతముగా కనబడినది. అయితే నేను బాగుగా విచారించినప్పుడు తెల్లవారుసరికి గులాబీలలో 40% వాటి సువాసన పోగొట్టుకొనును. కనుక గాఢాంధకారంలోనే నడిరాత్రిలోనే వాటికి అంత ఎక్కువైన సువాసన కలిగి ఉండును. మానవ జీవితమందును ఇది సత్యమే. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందునని భక్తుడు అంటూ ఉన్నాడు ప్రభా. అయ్యా నా తండ్రి, మునుపటి రోజులు గతించిన సంవత్సరాల గురించి మేము ఆలోచన చేసినప్పుడు మా జీవితాలలో తండ్రి దేవా గాఢాంధకారంలో ఉన్నప్పుడు గాఢాంధకారంలో నుంచి చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించేది మీరే తండ్రి, నడిపించారు ప్రభా. అయ్యా తండ్రి, రాత్రి తర్వాత ఉదయం వచ్చును అనే నిరీక్షణతోటి మీ వైపు చూసినప్పుడు మా జీవితాలలో నా తండ్రి నాయన ప్రభా గులాబీల వలె మేము కూడా సువాసనలు వెదజల్లగలుగుతాము. దేవా ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రభా గాఢాంధకారంలో నాయన ప్రభా ఎవరైతే ఉన్నారో కారు మేఘములు కమ్ముకొని ఎంతమంది జీవితాల్లో ఉన్నాయి వారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి, విడుదల దయచేయండి తండ్రి నాయన ప్రభా. అలాంటి సమయంలోనే దేవా మీకు ఇష్టమైనటువంటి సువాసనలు వెదజల్లే పాటలను మేము పాడగలుగుతామని దేవా గ్రహించినట్లుగా మీ కృపను అనుగ్రహించండి తండ్రి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి ప్రభా. మీరే సహాయం చేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.